ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని చెబుతారు. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరి 23వ తారీఖున. ఎందుకంటే 5వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫిబ్రవరి 23 అంటే అది ఒక 5 రోజులు, ఇది ఒక 5 రోజులు. మార్చిలో 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గవ్వవేలి భోగాపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాడు. ఆయన 15,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మమ్మల్ని మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఇలా అడుగుతానని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవలా. 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్వేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి, ఒక కొబ్బరికాయ, ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు. అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వాలి, 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాలి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఈనాడు, జ్యోతి వాళ్ళ పేపర్లో యాడ్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి. తర్వాత ఒక టాపీ మేస్త్రిని తీసుకెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆయన చేసి ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. సరే కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్. 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇప్పుడు డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రోజు నుంచి ఫ్లైట్లు ఎవరైతే నీ హోటల్ నా హోటల్ దిగుతారో మనం కొన్న టికెట్లో అతను కమిషన్ వెళ్తుంది. అతను డబ్బులు వసూలు చేసుకోవటం. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జిఎంఆర్ ఇప్పుడు ఆ కట్టినటువంటి ఎయిర్పోర్ట్కి 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాల. ఆయనే డబ్బులు పెట్టి జిఎంఆర్ అనేటువంటి సంస్థ ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్లో డబ్బులు వాళ్ళు ఇక్కడి నుంచి 34 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు, జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు. ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు వేయించాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడివాడ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావిడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి పంపించారు. పంపించిన 2 రోజులకి బీహార్లో జాతీయ అధ్యక్షుడు స్థానాన్ని కోల్పోయింది బీజేపీ. అట్లాగే మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని దుర్మార్గంగా డిస్క్వాలిఫై చేశారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే డబుల్ మెజార్టీతో గెలిచింది అక్కడ. అదేవిధంగా గుజరాత్లో కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సీటు 29,000 మెజార్టీకి వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ 0 చేశాడు. 1,500 మహిళలకు ఇస్తాడు. ఇచ్చాడా? ఇవ్వలా. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తాడు. ఇచ్చాడా? ఇవ్వలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఇచ్చాడా? కొత్తగా ఈ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇస్తాడు. ఇచ్చాడా? ఆయనకి జైలుకి వెళ్ళాలని జరగదు. 3 వచ్చిందేమోనండి బాబు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవడం కన్ఫర్మ్. ఎవరు ఇచ్చిన వాళ్ళకి 10 చూసుకోండి అనేసి ఒక్కొక్కరికి 10. వెరీ గుడ్ అండి. దాంట్లో ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే మేము వేధించిన వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పానండి. గుడివాడ నియోజకవర్గంలో ఎవరినైనా కానీ నేను వైసీపీ కార్యకర్తలందరికీ చెబుతున్నా, మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి, మీకు ఎవ్వరికి అడ్డం లేరు. దీంట్లో అరాచకాలు మాత్రం చేయకండి. అదొక్కటే నేను కోరుకునేది. జైలుకి పంపించాల్సిన అవసరం మాకు ఎవరికి లేదండి. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే జైలుకి ఎందుకు పంపిస్తారంటే ఇప్పుడు ఇలాంటి
దుర్మార్గుని ఈయనైతే వెళ్ళాలని రెడీగా ఉన్నట్టున్నాడు. వెళ్తే నాకు కూడా పెరుగుద్దని అనుకుంటున్నాడు. ఈ మధ్య జైలుకి వెళ్తేనే కొద్దిగా వాల్యూ పెరుగుద్ది. ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో ఏమన్నా ఉండి గొప్పని ఆ జైలుకి వెళ్తా అంటున్నాడు. కానీ వాస్తవానికి మాకు ఆ ఉద్దేశం లేదు. ఆయన తప్పు చేసి ఉంటే ప్రభుత్వం దీంట్లోకి వెళ్తుంది. కానీ ప్రజలందరి కోరిక అయితే మాత్రం ఆయన ఒక్కడిని మాత్రం పంపించాలనేది రాష్ట్ర ప్రజలు మొత్తానికి ప్రజల కోరిక. అది అయితే బాగుండనేది మనమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కానీ నేను చెప్పనండి బేసికల్ ఎప్పటి నుంచో నాకు నేను అసెంబ్లీలోనే చెప్పనని చెప్పాను. నాకు ఆ క్యాండిడేట్ పేరు కూడా దండగా బేసికల్ మాట్లాడుకోవడం కూడా దండగా. ఎందుకంటే అంటే ఏదైనా పనికొచ్చే మ్యాటర్ ఒకసారి ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడతాడేమో అని చూస్తాను బేసికలీ. ఏ రోజు పనికొచ్చే మ్యాటర్ కానీ ఇది కానీ ఉండదు. అక్కడ నాలుగైదు సెటైర్ లాగా మాట్లాడతాం, 4-5 చేసుకుంటాం, పిచ్చి మాటలు మాట్లాడుతాం, దాంట్లో వెళ్ళిపోవడం. ఇదివరకు అయితే నోరు బాగా మిగిలేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయి ఈ రేంజ్లో వస్తుంది బేసిక్లీ. ఇంత నోరు కాస్త ఇంత నోరు అయింది, దాకా కాస్త చెంచా అయింది బేసిక్లీ. ఆ చెంచా కూడా త్వరలోనే పుట్లు పడిపోతే మనకి గోల లేకుండా ఉంటుంది బేసిక్లీ. థ్యాంక్ యూ. Big TV, without fear or favor.